యూరిన్ వెళ్ళేసి వచ్చిన కాసేపటికి ఇంకా వెళ్ళాలి అనిపించడం, సంచిలో ఉన్న మొత్తం యూరిన్ బయటకు రాలేదు అని ఒక ఫీలింగ్ రావడం. ఆ కారణం రెండు ఉండొచ్చు. ఒకటి, సంచి అని అంటే నేను అంటాను యూరినరీ బ్లాడర్లో ఉన్న యూరిన్ మొత్తం బయట రాకపోతే కాస్త గొప్ప యూరిన్ అలా లోన నిలబడుతుంటుంది అనమాట. సగం నిండిన ట్యాంక్ అక్కడి నుంచి మళ్ళీ నిండడం ఎంతసేపు పడుతుందండి? వెరీ ఫాస్ట్. అది ఫ్రీక్వెన్సీ పెరగడం. కొంతమందిలో బ్లాడర్లో అలజడి ఎక్కువ ఉంటుంది. అలజడి అంటే ఒక 200-300 ml యూరిన్ ఆపగలిగిన బ్లాడర్లో 100 ml యూరిన్ పడగానే బ్లాడర్లో బాగా ఇరిటేషన్ వచ్చేసి కూడా త్వరగా వెళ్తుంటారు ఫ్రీక్వెన్సీ. సో ఇబ్బందులు వేరైనా సిమ్టమ్స్ ఒకటే. సో ఫ్రీక్వెన్సీ పెరిగింది అనడానికి ఒకటి, మొత్తం ఖాళీ అని అవ్వట్లేదు బ్లాడర్. రెండవది, బ్లాడర్లో ఉన్న యూరిన్ ఎక్కువ తట్టుకోలేకపోతుంది అనమాట. ఒకటేమో ఇన్ఫెక్షన్ ఇరిటబిలిటీకి సంబంధించింది, ఇంకోటేమో బ్లాడర్లో ఉన్న యూరిన్ బయట రాకుండా అడ్డు బ్లాకేజ్. ఆ బ్లాకేజ్ ప్రాస్టేట్ గ్లాండ్ వల్ల ఉండొచ్చు. యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి స్ట్రిక్చర్ అంటాం, అంటే మూత్రనాళం కూడా సన్నబడిపోతుంది అనమాట. యూరినరీ ప్యాసేజ్ నారోయింగ్, స్ట్రిక్చర్ యూరెత్రా అంటాం. అలా ఉన్న వాళ్ళలో కూడా యూరిన్ ఫ్రీగా సరిగా రాదనమాట. సో అలా బ్లాడర్లో యూరిన్ నిలుస్తూ ఉందంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.